సగం పని కంప్లీట్ అయింది అనుకున్నాం కదా, మిగతా పని అయితే ఇప్పుడు కంప్లీట్ కాబోతుంది. ఇంటి పక్కన తమ్ముడు ఉంటాడు, ఇంతకుముందుకి రన్నింగ్ వచ్చిండే నాతోని. ఆ తమ్ముడు వచ్చి అలా అన్న సగం పని అయింది కదా మొత్తం చేద్దామా మరి, నేను కూడా ఉంటా అని అన్నాడు. ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే వీడియో తీస్తున్నాం, క్లీన్ చేస్తున్నాం, రెండు అవుతున్నాయి. చెప్పరా. చలో మన వర్క్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నాకు ఇలా వర్క్ ఈ మధ్యలో చేయాలని ఎందుకు అనిపించింది అంటే, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఏదో ఒక థాట్ ఉంటుంది, అరే డబ్బులు లేవు, టైంకి జిమ్కి ఫీజు కట్టలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే, సడన్ ఒక ఏజ్ వచ్చాక ఇంట్లో డబ్బులు అడగలేము. అడిగేంత కాదు, అడిగేదాకా పోయే ముందు ఇచ్చేది అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనే జిమ్ రెడీ చేసుకోవడానికి మెయిన్గా రీజన్ అయితే ఇదే. దీనివల్లనే నేను నా జిమ్ నేనే రెడీ చేసుకొని నా ఓన్గా ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నా అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే నాకు ఫిట్నెస్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో అందుకే నేను ఇట్లా ముందుకు పోదామని చెప్పి డెసిషన్ తీసుకున్నా. నేనైతే నాలో స్టార్ట్ చేసి మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ఇవ్వని గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మన వెనుకొస్తుంది మావా. సో నేను చెప్పేది ఏంటంటే, మన మీద మనకు నమ్మకం ఉండాలి మావా. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ కొందరికి చాలా ఇబ్బంది ఉంటుంది మామ. కొందరు మోటివేట్ చేశారు, కొందరు మోటివేట్ చేయరు. సో అందువల్ల ఫస్ట్ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. నేను స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ అదే మామ, నా మీద నేను నమ్మకం పెట్టుకున్నా. అండ్ మనం మన వర్క్లోకి వెళ్ళిపోతే ఇప్పటికైతే అది చాలా గట్టిగా అయిపోయింది. సో పుట్టిగా గడ్డపారతో చెక్తే అయితే వస్తలేదు, నీళ్ళు ఉన్నాయి కొన్ని, నల్ల వస్తుంది. నీళ్ళు పడితేనన్నా కొంచెం మెత్తగా అవుతుంది, మళ్ళీ వస్తుంది అని చెప్పి నీళ్ళు పడుతున్నాం. మా నీళ్ళు పడుతున్నావు టైంపాస్ కాక. సో ఆ నీళ్ళు పట్టగానే కొంచెం నానంగానే అయితే మొత్తం తవ్వేస్తా. ఇక్కడ దాకా తవ్వేస్తే నెక్స్ట్ రేకులు వేయాలి. సో అక్కడ ఉన్నాయి నెక్స్ట్ రేకులు వేసుడే. చాలా రోజుల తర్వాత వర్క్ చేసిన కదా మామ, చేతులు మంట మండుతున్నాయి. అండ్ గడ్డపార కూడా చాలా వేడిగా ఉంది, ఎండలు ఉండే పొద్దున్న నుండి. అట్లే అది కింద కూడా గట్టిగా ఉండే. సో దానివల్ల కొంచెం మెల్లమెల్ల చిన్న వస్తుంది. నీళ్ళు పెట్టినాం కదా కొద్ది ఇప్పుడు మెత్తగా అవుతుంది. మెత్తగా అయినాక అయితే ఫ్రీగా వచ్చేస్తుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇప్పుడైతే అది గట్టిగా ఉండేసరికి చేతులు మండుతున్నాయి. ఆ గ్లౌజులు వేసుకోవడానికి రీజన్ అదే మామ, చేతులు మండుతున్నాయి అని వేసుకున్నా. అండ్ ఇంకో విషయం మామ, అందరూ మోటివేషన్ వద్దు, మోటివేషన్ కాదు, కావాల్సింది డిసిప్లిన్ అంటారు కదా. కానీ నేను మాత్రం ఫస్ట్ నీకు మోటివేషన్ కావాలి, తర్వాత డిసిప్లిన్ ఆటోమేటిక్గా అదే వస్తుందని నేనంట. ఎందుకంటే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం మోటివేట్ కావాలి. మోటివేట్ అయినప్పుడు మాత్రమే ఆ పని చేయగలుగుతాం. డిసిప్లిన్ అనేది ఫస్టే వచ్చేది ఇట్లా. అందుకే ఫస్ట్ మనం మోటివేట్ కావాలి. దేనికైనా ఏ పని చేద్దాం అనుకున్నా మోటివేట్ అయినామనుకో ఆటోమేటిక్గా డిసిప్లిన్ అనేది అలవాటు అయిపోతుంటుంది. డిసిప్లిన్ అనేది ఏంది, అలవాటు అయిపోవడం. అలవాటు కావాలంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేయాలంటే మనకి మోటివేషన్ కావాలి. ఈ లాజిక్ కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు, అందరు అర్థం చేసుకోలేరు. మళ్ళీ మన వర్క్లోకి వెళ్ళిపోతే నీళ్ళైతే చాలా ఎక్కువ అయిపోయినాయి. సో పైపుని పక్కకు పెట్టి ఎక్కువ నాన్న ప్లేస్లో తవ్వితే తొందరగా అదనేది అయిపోతుంది. ఇంకా నేను చాలా చెత్త ఉండే తీసేయలేదు, తవ్వితే అదే చేతిలో ఆకులే కదా లోపలికి వెళ్ళిపోతాయిలే అని చెప్పి తవ్వలేదు, ఏది క్లీన్ చేయలేదు ఎక్కువ. సో ఇదైతే అయిపోయాక మొత్తం క్లీన్ అనేది చేస్తా, ఇంకా స్ట్రెయిట్ అనేది చేయాలి. ఇంకా క్రికెట్కి పిచ్ ఎట్లా రెడీ చేసామో అట్లా చేయాలి దాన్ని కూడా. సో మనకి ఇంకా చాలా పని ఉంది, ఇప్పటికే అయిపోలేదు. ఇంకా మనం ఒక 10-20% మాత్రమే చేసాం, ఇంకా ఎక్కువ కాలేదు. అండ్ మనకి ఇంకో డౌట్ ఏంది అంటే, మనకు వేసే రేకులు సరిపోవా, మొత్తం అవుతుందా, లేకపోతే పైనకి ఇంకిని పడతాయా, లేకపోతే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుందామా అనేది ఇప్పుడు మనకు ఒక డౌటు. సో అవైతే రేకులు వేసినాక తెలుస్తుంది. వేసినాక ఇంకెన్ని పడతాయి అంటే తెచ్చుకోవాలి, లేదు అంటే ఇంకా మనతో కాదు అంటే సపడే కూకొని ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని ఎట్లనన్నా దాన్ని ఇంకా ఏదన్నా ప్రయత్నం చేసి దాన్ని ఇంకా చేయాలి. నా దగ్గర ఉన్నంత వరకు నేనైతే చుట్టూ సరిపోతాయి అనుకుంటున్నా. అండ్ నేను ఇది స్టార్ట్ చేసే ముందు కూడా, నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసే ముందు కూడా చాలామంది కామెంట్ చేసిర్రు. కొంతమంది
ఇంకా ఇంప్రూవ్ చేసుకో అని చెప్పారు. కొంతమంది ఏమో అసలు సపోర్ట్ అనేది అంటే నాకు తెలిసిన వాళ్ళే సపోర్ట్ చేయలేదు. తెలిసిన వాళ్ళకంటే ఏదో పరిచయం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒకసారి కలిసిన వాళ్ళే సపోర్ట్ ఎక్కువ ఉంది, వాళ్ళతోనే సపోర్ట్ ఎక్కువ ఉంది. వాళ్ళే ఇంకా ఇంప్రూవ్ చేసుకో, ఇది చేసుకో, అది చేసుకో అని చెప్పి వాళ్ళే ఎక్కువ అయిపోయి. ఇక్కడ అయితే ఇది చిక్కుడుగాయ ఇప్పుడు ఇంకా జర చిన్న ఉంది, ఇంకా కాస్తుంది. ఇగో ఈడనేమో కానికాయింది, ఇంక ఇది కాయలేదు. అవి రెండు నిమ్మ చెట్లు ఆడొకటి ఆడొకటి అగొక గాడ పొప్పడి చెట్టు కనబడుతుందా మీకు? కాయలు కాసినాయి, ఇంకా పండ్లు కాలేదు. సో అదొకటి ఉంది. ఇంకా ఇంకేం చెట్లు ఉన్నాయి? మధ్యలో చిత్తల చెట్టు కూడా ఉంది. అది ఇంకా పెద్దగా కాలేదు. అది అయ్యేసరికి మా అమ్మకు ఆయన ఆకులు తెంపితే మంచిగా అవుతుంది అని అంటే ఆయనతో తెంపి పడేసింది. అవి ఆడే చిన్నవి కనబడతాయా? ఇగో ఇది ఒక జామ చెట్టు. ఓ ఇది నాకంటే లేకుంది. అది వాడొకటి ఉంది జామ చెట్టు. ఇది రెండు జామ చెట్లే. మనకు మంచి నేచర్ దొరికింది అనమాట. ఇగో ఇదంతా నేచరు, దాని ముందు మన జిమ్. వీడియో లెంత్ కానీ దొరకట్లేదు, బిగినర్ కాబట్టి కంటెంట్ దొరకట్లేదు. ఏం చేయనో తెలియక అట్లా వీడియో తీసినది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి మామ, సెట్ చేసుకుంటా. ఇంకా సో మన ఇయర్లటి వర్క్ అయితే అయిపోయింది మామ. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.